ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొని నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ సిపిఎం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై సత్రం సెంటర్ మున్సిపల్ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి రద్దు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ ఈ 4 కోడ్లను రద్దు చేసి 29వ చట్టాలను పునరుద్ధరించిన కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్, ఆత్మకూరు నాగయ్య, కొప్పోలు డేవిడ్, రాజు, హాజారత్తయ్య మొదలైన వారు పాల్గొన్నారు. అందరూ కలిసి పెద్ద ఎత్తున సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా 29 కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలంలో నుంచి కొనసాగినటువంటి కార్మిక చట్టాలని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కరోనా సమయంలో ఎవరూ లేనటువంటి సమయంలో ప్రభుత్వం దొంగచాటుగా ఈ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికులకి కట్టు బానిసలుగా తయారయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ కార్మికులకి ఇప్పుడు దాకా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలు రద్దు ద్వారా 8 గంటల పని విధానానికి ప్రమాదం ఏర్పడుతుంది. అదేవిధంగా సమ్మె చేసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రోజు సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సరిపోద్ది. ఈ రోజు ఈ లేబర్ కోడ్లలో 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. అదేవిధంగా మధ్యలో చర్చల పేరుతో ఒకసారి కానీ చర్చలు జరిపితే మళ్లీ 60 రోజుల దాకా ఆగాలి. అంటే సమస్య పరిష్కారం చేసేదానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేవు. ఆ పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే పద్ధతిలో ఈ రోజు ఈ చట్టం లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తూ కార్పొరేట్ శక్తులకి లాభాలను పంచిపెట్టాలని చెప్పి దేశాన్ని కొత్తగా కార్పొరేట్ శక్తులకి అమ్మాలనేటటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తుంది. ఈ రోజు ప్రభుత్వ రంగంలో పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఆదాయంలో ఉన్నటువంటి ఎల్ఐసిని ఈ రోజు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈ రోజు మూతవేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం, అదేవిధంగా స్కూల్లో పనిచేసే స్వీపర్లు, ఇలాంటి స్కీమ్ వర్కర్లు అందరూ దాదాపు అనేక రకాలు హెల్త్ లో పనిచేస్తున్నారు, నేషనల్ హెల్త్ లో పనిచేస్తున్నారు, అదేవిధంగా సమగ్ర శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు, అదేవిధంగా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరికీ ఈ రోజు కనీస వేతనం అమలు జరగటంలా కనీస వేతనం అమలు చేయమని చెప్పి 26,000 వేతనం వేయమని చెప్పి ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.